ఆరాధనలో రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నవారు చాలామంది ఏదో ఆచారంగా తీసుకుంటున్నారు. రొట్టె ద్రాక్షరసం మీద జోకులు వేసుకునేవారు లేకపోలేదు. ప్రభువు దాన్ని క్రైస్తవులకు ఆజ్ఞగా ఇచ్చాడని కనీసం గుర్తించక చేస్తున్నారు. యేసు రక్తం మనిషిని పాపము నుండి విముక్తి చేస్తుందని తెలియక తీసుకునేవారు ఉన్నారు. సంఘంలో ఎవరి కళ్ళల్లో పరలోకం సాధించాలనే కసి లేదని, ఎవరు బ్రతికినా బ్రతకకపోయినా నేను బ్రతికి చూపిస్తాను అని యేసు రక్తం మనలో ప్రవహిస్తుంటే యేసులా బ్రతకాలని మరిచిన వారికి యేసు గిన్నెలో ప్రపంచ ప్రజల పాప భారం ఉందని, నీ గిన్నెలో యేసు పరిశుద్ధ రక్తం ఉందని తెలపటం ఈ పాట ఉద్దేశం. వినండి, అనేకులకు వినిపించండి. మీ ఆత్మీయ సహోదరుడు ఎన్ రాజు. యేసు గిన్నెలో ఏముందని, నీ గిన్నెలో అదే ఉందని. యేసు గిన్నెలో ఏముందని, నీ గిన్నెలో అదే ఉందని. రొట్టె ద్రాక్షారసం ఆచారమే చేశాడని, క్రైస్తవులకి ఆజ్ఞగా ఇచ్చాడని. ప్రభువు త్రాగిల్దే నువ్వు త్రాగాలని, ఆరాధనలో నీ గిన్నె నీకు గుర్తు చేస్తుందని. యేసు గిన్నెలో ఏముందని, నీ గిన్నెలో అదే ఉందని. యేసు గిన్నెలో ఉన్నది తనను చంపేదేనని, నీ గిన్నెలో ఉన్నది నిన్ను చంపేదేనని. రొట్టె ద్రాక్షారసమే యేసు ఎందుకు చూపించాడని, తన శరీరము రక్తానికే సాదృశ్యంగా చూపాడని. నీ మరణము వరకు అది నువ్వే చేయాలని, క్రీస్తు రక్తము త్రాగిన మారని బ్రతుకులెందుకని. రొట్టె ద్రాక్షరసం చూస్తే భయమే వేస్తుందా నీకని, యేసులా మారాలని దేవుడే అనుకున్నాడని. యేసు గిన్నెలో ఏముందని, నీ గిన్నెలో అదే ఉందని.
మనలో అందరూ క్రీస్తులా శ్రమపడాలని, అపోస్తలులు పౌలులా పౌరుషంగా పోరాడాలని, క్రీస్తులా బ్రతకాలని క్రైస్తవులే లేరని, క్రీస్తును వీడి నరకానికి వెళ్ళిన యూదా తీరుని, క్రీస్తు శరీరము రక్తం ఆదాము నుండి వచ్చిన సమస్త విషయములలో మనవలె శోధించిన పాపమే ఎరుగని పవిత్రుడైన క్రీస్తును ప్రకటిస్తే నిరపరాధులేనని, ప్రతి బహుమానం క్రీస్తులా బలి కావాలని, యేసు గిన్నెలో ఏముందని నీ గిన్నెలో అదే ఉందని, యేసు గిన్నెలో ఏముందని నీ గిన్నెలో అదే ఉందని, రొట్టె ద్రాక్షారసం ఆచారమే చేశారని క్రైస్తవులకే ఆజ్ఞగా ఇచ్చాడని, ప్రభువు త్రాగిల్దే నువ్వు త్రాగాలని, ఆరాధనలో నీ గిన్నె నీకు గుర్తు చేస్తుందని, యేసు గిన్నెలో ఏముందని నీ గిన్నె